విషయాల్లో దేవుడు ఎప్పటికప్పుడు మన సాక్ష్యాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. సాక్ష్యము అందరికీ బోరు కొట్టిన మంచిదని మన సాక్ష్యం మనకు బోరు కొట్టకూడదు. హల్లెలూయా. అర్థమవుతుందా? నువ్వు ఎలా రక్షించబడ్డావో నీకు ఒక సాక్ష్యం ఉండాలి. రక్షించబడ్డ తర్వాత ఆ సాక్ష్యం పెరుగుతూ ఉంటుంది, అది కూడా గుర్తు పెట్టుకొని ఉండాలి. హల్లెలూయా. మా జీవితంలో అయితే ఎన్నో మేలు చేశాడు దేవుడు. ఒకరు సాక్ష్యం చెప్తున్నారంటే నీకేదో మేలు కలగబోతుంది, ఒకరు సాక్ష్యం చెప్తున్నారంటే నువ్వేదో తప్పించబడబోతున్నావు అని అర్థం. ఎలాగో ప్రార్థించుకోవాలో కూడా మనకు ఆ సాక్ష్యంలో వస్తుంది. హల్లెలూయా. మరి ఇక్కడ అంతా ఎప్పుడు కానీ నా సాక్ష్యం నేను చెప్పుకుంటా, అంతే కదా, నీ సాక్ష్యం నేను చెప్పలేను కదా. ఇక్కడంతా ఎప్పుడు వేప చెట్టు ఆకులు రాలుతూ ఉంటాయి, మనకు చెట్టు ఉంది కాబట్టి. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువ బ్రష్ మేము బయటనే వేసేవాళ్ళం, చెట్లకు వాటర్ పోయినట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఎలాంటి బోరు ట్యాప్ ఏది లేదు కాబట్టి బోరింగ్ కొట్టడం కదా, ఒక్క మగ్గు నీళ్ళైనా చెట్టుకు వేసినట్టు ఉంటుంది అని ఒక ఆలోచన. అందుకనే మేము మొక్కలు పెట్టిన దగ్గరే బ్రష్ వేసుకునే వాళ్ళం, బకెట్ అక్కడ మగ్గు అక్కడ పెట్టుకొని ఆ నీళ్ళు చెట్లకు పోవాలనేసి. అట్లా ఉంటున్న సందర్భంలో చలికాలంలో ఏం జరిగిందంటే చెత్త అంతా కాలబెడుతున్నాం. ఈ పిల్లలు నాకు ఇక్కడ బకెట్ వద్దు అక్కడ పెట్టు, నాకు ఇక్కడ నచ్చట్లేదు అక్కడ బకెట్ పెట్టు, ఇట్లా అంటున్నారు పిల్లలు. అంటున్న సందర్భంలో నేను ఆల్రెడీ రాలిన ఆకులకి నిప్పు పెట్టాను, బకెట్ తీసి అక్కడ పెట్టాను, అంతే. పిల్లలకు బ్రష్ ఇస్తున్నా, ఆకుల్లోంచి ఒక స్టోన్ పేలిందనమాట, ఒక రాయి పేలినది. ఎప్పటికి ఉడుస్తూ ఉంటాం కదా, చెత్త ఉడుస్తూ ఉంటాం కదా, ఆ స్టోను పేలినది. ఆ స్టోన్ పేలి ఇక్కడే తగలాలి, ఇక్కడే ఇలా అయిపోయింది అనమాట నా కన్ను. అసలు ఎలా అంటే ఫోర్స్గా, ఇప్పుడు బాంబు అది పేలిస్తే ఎట్లా వస్తుంది, పిస్టల్ పేలిస్తే ఎలా వస్తుంది, అట్లా వచ్చేసి గట్టిగా తగిలింది. ఇంకా అయిపోయింది నా పని అనుకున్నా. ఇప్పటికి కూడా మా ఇంట్లో ఎప్పటికీ తేనె ఉంటుంది, ఎప్పుడు తేనె ఉంటుంది. నేనేమన్నంటే అది కాలింది కాబట్టి ఏమండి అని చాలా అరుస్తూ ఇంట్లోకి వచ్చి నా పైన తేనె పోయినా, అసలు ఏమైంది నీకు, ఏమైంది, ఆ అయ్యగారికి అర్థం కాలేదు, తేనె మొత్తం పోసారు నా మొహం మీద. అది మెరుస్తూ ఉన్నది, తేనె మెరుస్తూ ఉన్నది. అసలు ఆ మెరుపుకి కనుగుడ్డ స్టోనా అసలు ఏం మెరుస్తుంది, ఏం పగిలింది, ఏం అర్థం కాలేదు. ఇట్లా ఉన్న సందర్భంలో వెంబడే హాస్పిటల్కి వెళ్ళాం. అది డ్రాప్స్ వేసి దాన్ని 1 గంట 2 గంటలు నానబెట్టారు ఈ స్టోన్ని. అసలు ఏం జరిగిందో, అసలు లోపల కన్ను ఎలా ఉందో నాకు తెలియదు, చాలా నొప్పి భారం, అది బ్లాక్ అయిపోయింది అంతా కూడా. మరి గుడ్డు ఉందా లేదా నాకు తెలియదు ఇప్పుడు, అసలు నిజంగా నాకు తెలియదు, కనుగుడ్డు పగిలిందా ఉందా ఏంటి నాకు తెలియదు. డాక్టర్ అంతా క్లీన్ చేసి ఉదయాన్నే, నర్సే డాక్టర్ అందరికీ తెలుసు కదా, ఉదయాన్నే ఆయన అసలు హాస్పిటల్ తీయలేదు, ఆయన నన్ను పైకి పిలుచుకున్నారనమాట. అయ్యో ఇంత ప్రమాదం కదా అనేసి పైకి వెళ్ళాం. పైకి వెళ్ళినప్పుడు ఏమీ కాలేదు, ఫస్ట్ నువ్వు భయపడకు, నీ కన్నుకి ఏమీ కాలేదు అని చెప్పి జస్ట్ పేషెంట్స్ వచ్చే టైం దాకా వెయిట్ చేయించి దాన్ని ఇలా తీశారు అంతే. కన్ను తెరిశాను, డ్రాప్స్ వేశారు, కన్ను చాలా బాగుంది. హల్లెలూయా. నా చప్పట్లు కొడతారా మీరు? పాత సాక్ష్యం అయితే కొత్త సాక్ష్యం అయితే, కన్ను అంటే ఏంటండి, కన్ను అంటే ఏంటి, అంత మహా భయంకరమైన ప్రమాదం నుండి దేవుడు తప్పించాడు. ఎన్నో ఇలాంటి సాక్ష్యాలు ఉన్నాయి, మాకు ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఎవరిని బట్టి మనం ఇక్కడ బ్రతుకుచున్నామంటే దేవుణ్ణి బట్టి మనం బ్రతుకుచున్నాం. ఇది ఎలా జరుగుద్దో దేవుడు ముందే బయలుపరిచాడు. ఇది సిచ్యువేషన్ ఎలా జరుగుద్దో అక్షరాల సాక్షాత్తు బయలుపరిచాడు. కథ దుర్దినములుగా ఈ కన్నుకు ప్రాబ్లం ఉంది, ప్రార్థన చేసుకో, ఈ ఆరాధన కూడా చెప్పేవాడు దేవుడు నాకు. ఈ కన్ను మరి ఏం చేయాలి ప్రభా, ఇన్ని నెలల నుండి చెప్తున్నావు, తప్పించడం నీ తరం అయితే తప్పించు, కానీ ఊరికే నాకు చెప్తే నేను ఏం చేయాలి? దేవుడితో ఇలాగే నేను మాట్లాడతాను, దేవుడితో ఇలాగే నేను మాట్లాడుకుంటా. మరి ఇన్ని రోజులు చెప్తున్నావు కదా కన్నుకు ప్రాబ్లం ఉంది, మరి నేను ఏం చేయాలి? నేను తప్పించుకోలేను కదా, నువ్వు తప్పించన్నా. అద్భుతంగా దేవుడు తప్పించాడు. గొప్ప సాక్ష్యాలు